అందరికీ నమస్తే. ఇయ్యాలైతే మస్తు సంతోషంగా ఉన్నా నేను. ఎందుకంటే స్వీట్ చేస్తున్నప్పుడే అర్థమయ్యి ఉండాలది. సరే ఎందుకనేది చెప్తాను. వీడియో ఎండ్ దాకా చూడండి. ఇప్పుడున్న జనరేషన్‌లో ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే ఒక పెళ్ళైన ఆడపిల్ల ఏదైనా చెయ్యాలి అనంటే, పెళ్ళి అయ్యాక ఏదైనా చేయాలంటే అది మామూలు ముచ్చట కాదు. ఎందుకంటే చాలా మందితో ఎంతోమంది మనం బయట అడుగు పెడితేనే ఏదో ఒక మాటలు అనేవాళ్ళు చాలామంది ఉంటూనే ఉంటారు. ఎప్పుడు మనల్ని దెప్పి పొడిచేటోళ్ళు వాళ్ళు వీళ్ళు. ఎంకరేజ్ చేయడం కంటే డిస్కరేజ్ చేసేటోళ్ళే ఎక్కువ మంది ఉంటారు. కానీ ఎంతమంది నిన్ను వెలేసినా నిన్ను కట్టుకున్నోడే నీ పక్కనుంటే చాలు. ప్రపంచాన్ని గెలవచ్చు. నిజంగా చాలా మందిని చూసి మనము అంటే మనం చూస్తానే ఉంటాం మన లైఫ్‌లో మన మన డైలీ లైఫ్‌లో ఎంతో మందిని చూస్తా ఉంటాము. పెళ్ళయ్యాక సాధించేటోళ్ళు అని మస్తు మందిని చూసే ఉంటాము. మనకు అనిపిస్తా ఉంటది. అబ్బా! వాళ్ళలాగా మనకెందులో టాలెంట్ ఉందో అందులోనే మనల్ని మనం ప్రూవ్ జేసుకోవాలి అది ఇదని. నిజంగా ఎందుకు జెప్తున్నా అంటే నేను ఒక ఎగ్జామ్ రాసిన. అందులో అసలు పాస్ అయినా. పాస్ అయ్యాక అసలు నా సంతోషం అది అసలు నేనింకా దాన్ని ఎక్స్‌ప్లెయిన్ జేయలేను. వర్ణించలేనన్నట్టు. అంత సంతోషంగున్నా. నువ్వేమైనా పెద్ద ఐఏఎస్, ఐపీఎస్ పాస్ అయినావా అంటే మనం పెళ్ళయ్యాక రాసేది, చేసేది ప్రతీది ఏదైనా సరే దాంతో సమానమనే అనుకోవాలి మనం. పెళ్ళికి ముందా మన తల్లిదండ్రులు ఎంకరేజ్ జేస్తారు. చాలామంది ఎంకరేజ్ జేస్తారు మనకి. పెళ్ళయ్యాక అనేది మామూలు ముచ్చట గాదది. నేను చాలా మందిని జూసా. ఎంతో మందిని జూసాను నేను. ఎంత టాలెంట్ ఉన్నా గూడా పాపం ఇంట్లో కూసునేటోళ్ళే మస్తు మంది ఉంటరు. కానీ ఎంకరేజ్ జేసేటోళ్ళు చాలా తక్కువ మంది ఉంటరు. అట్లాంటిది ఆ ఎగ్జామ్ ఇక్కడ గాదు. వేరే ఊరెళ్ళి రాసి మస్తు కష్టపడ్డాను నేనైతే. నిజంగా మనం ఏదన్నా ఒక సంకల్పంతో ఉంటే మాత్రం గట్టిగా నిలబడాలబ్బా దాని మీద. ముఖ్యంగా ఆడవాళ్ళు. చాలా ఉంటాయి. ఎంతోమంది నువ్వు బయటికెళ్తే అంటారు. నిన్నింట్లో ఉన్నా గూడా దెప్పి పొడిచేటోళ్ళుంటరు. కానీ వాళ్ళందరిని తట్టుకొని మనం ఖచ్చితంగా ఎదగాలి. ఎదగాలి అంటే ఎవ్వరినైనా మనం పట్టించుకోవద్దు. సొసైటీలో నిన్నంటారు. కానీ నీకెవ్వరు ఒక బుక్కడు అన్నం బెట్టరు. అదొక్కటే నువ్వు దృష్టిలో పెట్టుకోవాలి. నీకిచ్చిన స్వేచ్ఛని మనము పాడు జేయొద్దు. అదొక్కటే మన అడుగులు ముందుకు బడుతున్న కొద్దీ మనము అది ఆలోచించుకుంటా చెయ్యాలి. ఎక్కడ మనం దాన్ని పాడు తీసుకోకుండా మనల్ని మనం కాపాడుకుంటూ ప్రతి అడుగులో ముందుకెళ్ళాలి. నిజంగా ఈ జర్నీలో నాతో ఉన్న నా దోస్తులందరికీ ముఖ్యంగా మా హస్బెండ్‌కి ఎందుకంటే చిన్న పిల్ల నేను ఆ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు పాపకి 2.5 ఏళ్ళు. అంత పిల్లని చూసుకోవడం చాలా కష్టం. అన్ని రకాలుగా ఫుడ్ పెట్టడం గాని ఎవ్వరుండరు. మేమిద్దరమే ఉంటాం ఇంట్లో అన్నట్టు. నేను, మా హస్బెండ్, పాప. ఎవరుండరు. అది ఒక్కడు చూసుకోవడం అనేది చాలా కష్టం అసలు. అట్లా అట్లా మనకి సపోర్ట్ చేసేటోళ్ళుండాలి. నిజంగా సపోర్ట్ చేసేటోళ్ళుంటే మాత్రం ఖచ్చితంగా ఆడవాళ్ళు దేంట్లోనైనా సక్సెస్ అవుతారు. ఎనీవే థాంక్స్ ఫర్ వాచింగ్.